విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేదని పోరాటమే మార్గమని చెప్పారు. వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. కేకే లైన్తో కలిపిన విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ ప్రకటించాలని గెజెట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పుల కొరకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపించాలని కోరుతూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం ఇక రాజీ లేని పోరాటమే మార్గమని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఆంధ్రుడు ముందుకు రావాలన్నారు. ఏపీ కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో ఎందుకు లైన్ తప్పుతున్నాయని, యూటర్న్ ఎందుకు తీసుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ఉరివేసిన శక్తులే నేడు విశాఖ రైల్వే జోన్ పాలిట శాపంగా మారిందన్నారు. నిరుద్యోగుల ఆకలి కేకలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వినపడేలాగా కంచెలు, గరిటెలతో నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కోసం కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ కావాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఉద్యోగ నియామకాల్లో ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూల్లో కూడా ఒడియా, హిందీ, ఇంగ్లీషు కాకుండా తెలుగులోనే నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే అమరావతిలో కూడా రైల్వే రీసెర్చ్ సెంటరు, రైల్వే ట్రైనింగ్ సెంటరు, రైల్వే టెక్నాలజీ కోర్సులు కూడా అమరావతిలో కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం రైల్వేతో ఒక ఎంఓయూ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒడిషా ఆధిపత్యం కారణంగా, కొన్ని రైల్వే నిబంధనల కారణంగా బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళు ఇక్కడే స్థానికులు అవుతూ ఉన్నారు. అమరావతి, విశాఖపట్నం వల్ల మేము నాన్ లోకల్ అవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో మనకు అక్కడ అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, గవర్నర్ గారిని కూడా కలుస్తాం. కంచాలు, గరిటలతో కూడా ఆందోళన, నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంపూర్ణ రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందో అందులో మార్పులు చేర్పులు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళు దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంటున్నారండి. అది కూడా రాంగు. ఎందుకంటే రాజధాని వచ్చిన తర్వాత అమరావతి ఎట్లా పేరు వచ్చిందో, రైల్వే జోన్ వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ అవుతుంది. కాబట్టి ఈ గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, విశాఖ రైల్వే జోన్లో నిరుద్యోగుల కోసం ఒక నోటిఫికేషన్ ఒకటి ఇవ్వాలని, మరీ ముఖ్యంగా డిఆర్ఎంలు కూడా ఇప్పుడు అక్కడ ఉన్న ఒడిషా డిఆర్ఎంలు ఖజానా ఖాళీ చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు. ఈ టెండరు, ఈ ఆక్షను, ఈ పేమెంట్లు దాంట్లో వాళ్ళు ఇక్కడున్న పూర్తిగా కోట్లాది రూపాయలు నిధులు కూడా మరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా అడ్డుకోవాలని కోరుతున్నామండి.